వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే నేడు మెదక్ జిల్లా మున్సిపాలిటీ రామాయణపేటలో కాంగ్రెస్ పార్టీ మరియు తదితర పార్టీ ప్రజాప్రతినిధుల సమక్షంలో రోడ్డు నిర్మాణ సమావేశం జరిగింది. రామాయణపేట మెయిన్ రోడ్డు మసీదు నుండి పొట్టి శ్రీరాములు మీదుగా గాంధీ రోడ్డు నుండి ఎస్సీ కాలనీ వరకు అందరి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. రోడ్డు నిర్మాణం కోసం ఈ రోడ్డు నిర్మాణంలో చాలా గరిబోళ్లు ఇళ్లు మరియు షాపులు కోల్పోతున్నారు. అందరి ఉద్దేశాల మేరకు షాపులు కోల్పోయిన వాళ్లకి బ్రతుకు తెరువు చూపించాలని, ఇళ్లు కోల్పోయిన వాళ్లకి ఇళ్లు ఇవ్వాలని ప్రజాప్రతినిధులు రామాయణపేట ప్రజలు కోరటమైంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ సుప్రభాతరావు, మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడి గరీబోళ్లకి అన్యాయం జరగకుండా తోడుగా నీడై ఉంటారని తెలియజేయడం జరిగింది. అందరూ రామాయణపేట పట్టణ ప్రజలు దయచేసి రామాయణపేట డెవలప్మెంట్ కోసం అందరూ సహకరించగలరని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ లీడర్ సుప్రభాతరావు, రమేష్ రెడ్డి, సరాఫ్, యాదగిరి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్, చిలుక గంగాధర్, విప్లవ్, ఎన్నిశెట్టి అశోక్, దామోదర్, చొల్లెట్టి సంతు, ఎన్నిశెట్టి సంతు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ విషయంపై మా ప్రతినిధి సుమన్ మాటల్లో. మెదక్ జిల్లా మున్సిపాలిటీ రామాయంపేటలో రోడ్డు నిర్మాణం కోసం నిన్న మహంకాళి టెంపుల్లో ప్రోగ్రాం జరిగింది. బట్ రోడ్డుకు సంబంధించిన వాళ్ళందరూ షాప్ వాళ్ళందరూ వచ్చారు. బట్ ఏంటంటే చాలామంది మిస్ అయ్యారు. ఎందుకంటే అందరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఏంటంటే ఇప్పుడు రోడ్డు పడుతుంది కరెక్టే. గత 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి రామాయంపేట డెవలప్ లేదు. రామాయంపేట రోడ్డు పడితే అందరికీ బాగుంటుంది. రామాయంపేట బాగా కోరుకోవాలని అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే నేను కూడా రామాయంపేట పుట్టుపూర్వకం నాది, రామాయంపేట వ్యక్తిని కాబట్టి అందరి ప్రజల్లో నేను ఒక్కొన్ని, అందరిలా నేను. ఎందుకంటే పోయిన వాళ్ళకి ఒక్కొక్కరు రూపాయి జమ చేసుకొని గత 50-60 సంవత్సరాల నుంచి ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న రూమ్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న దుకాణాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో నేను కూడా ఒక వ్యక్తినే. బట్ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే పరిస్థితులను బట్టి మాట్లాడలేదు. బట్ ఇప్పుడు మస్తుగా మాట్లాడుతున్నాను కాదు. ఏంటంటే ఇప్పుడు ఒక విషయమై మాట్లాడుతున్నాను. రోడ్డు పడ్డం ఓకే, బట్ గరీబోళ్ళకి మాత్రం షాపులు పోయిన వాళ్ళకి షాపులు చూపించాలి, అండ్ ఇండ్లు పోయిన వాళ్ళకి ఇండ్లు చూపించాలి. ఎవరికి ఇబ్బందులు కాకుండా రోడ్డు కాదు, రామాయంపేట మొత్తం డెవలప్ చేసి అందరికీ బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే ఎవరికి ఇబ్బంది కూడా కలగద్దు. మీ సుఖం కోసం మందిని కష్టపెట్టడం కూడా తప్పు కదా. బట్ మీ సుఖం అని అంటే మేము మిమ్మల్ని అనట్లేదు. బట్ ఒక విషయం చెప్పాలంటే గరీబోళ్ళకి మాత్రం ఆదుకోవాలి. మైనంపల్లి రోహిత్ గారు, మైనంపల్లి హనుమంత్ అన్న, ఆయన సుప్రభాత్ అన్న, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ చెప్తున్నా. ఏంటంటే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఏం చేసిందని అందరికీ తెలుసు. డబుల్ బెడ్రూమ్ ఏ విధంగా ఇచ్చింది, లిస్టులో ఉన్న వాళ్ళ పేర్లు తీసేసి ఇచ్చిందా, మరి ఉన్నోళ్ళకి ఇచ్చిందా, ఎంత నిజాయితీగా డబుల్ బెడ్రూమ్లు వంచింది తెలుసు, ఏం వంచింది తెలుసు, అందరికీ తెలుసు ఎంత నిజం జరిగిందనేది. బట్ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లా జరుగుతుందని నేను మాత్రం అనుకోవట్లేదు. ఎవరున్నా సరే ఖచ్చితంగా గరీబోళ్ళకి బ్రతుకు తెరువు చూపించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు వేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మన మైనంపల్లి హనుమంత్ అన్నకి, రోహిత్ అన్నకి ఈ ప్రజలంటే ప్రేమ. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కాకుండా వాళ్ళు చూసుకుంటారు. మీటింగ్లు అవుతాయి, మస్తుగా అవుతాయి మీటింగ్లు. ఇప్పటికీ 10 మీటింగ్లు అయినాయి. బట్ ఏంటంటే ఎవరి అభిప్రాయాలు ఎట్లున్నాయనేది తెలుసుకోవాలా. తెలుసుకున్న తర్వాత వాళ్ళు పనులు చాలు చేస్తారు. అట్లా ఏంటంటే రోడ్డు పడాలా, అందరు బాగుంటుంది, ఊరు డెవలప్ అవుతుంది, అందరూ డెవలప్ అవుతారు. మీరు బాగుంటారు, మేము బాగుంటాం, అందులో నేను ఒక్కని బాగుంటా. బట్ ఒకటి ఏంటంటే ఒక్కటి మొత్తం గరీబోళ్ళు ఉన్నారు, గరీబోళ్ళు కోల్పోతున్నారు, ఇండ్లు కోల్పోతున్నారు, షాపులు కోల్పోతున్నారు. బట్ ఏంటంటే వాళ్ళకి మాత్రం బతుకు తెరువు చూపించాలి. ఇండ్లు పోయిన వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి, లేని వాళ్ళకి ఇవ్వాలి, అందరినీ చూడాలి. చూసి ఎవరికి ఇబ్బందులు కాకుండా రోడ్డు వేయాలి. మీరే చెప్తున్నారు పట్టణంలో వ్యాపారాలన్నీ కుషించిపోయినాయి, వ్యాపారాలు నడుస్తలేవని. అదేవిధంగా మన ఊరు కంటే బసాపూరు, బిగ్నూరు, నాసికి మంచి ఊరు కాబట్టి ఇకనైనా మన పట్టణాన్ని బాగు చేసుకోవడానికి మన మధ్య ఏమైనా భేదాభిప్రాయాలున్నా, చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా పక్కకు పెట్టి మనం అందరం సంఘటితంగా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఆయన నిధులు ఇస్తాను కాబట్టి మనం కానీ పట్టణంలో అందరికీ కాకుండా కొంతమంది ప్రజలు అయిన కాడికి పూడ్చుకోవచ్చు, కొంతమందికి నష్టాన్ని పూడ్చలేకపోతుండొచ్చు. కానీ వాళ్ళకి ఏ అవకాశం వచ్చినా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది కాబట్టి
మీ అందరి వ్యాపారస్తులంతా మాట్లాడవచ్చు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది సుదీర్ఘం అవసరమైతే సాయంత్రం వరకు కూడా పోవడానికి మీ అందరూ సహకరించి ఒక్కొక్కరు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రామాయంపేట పట్టణ వ్యాపారస్తులకు ఇతర కుల సంఘాలందరికీ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి టెండర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. మొన్ననే మన సమావేశాలు జరిగాం. డిస్టర్బెన్స్ ద్వారా కొంత ఇబ్బందికరమైంది. ఈరోజు కూడా మనం అందరం మీకు కాకపోతే ఏంటి అంటే 40 ఫీట్లు కావాలి అని అంటే మాస్టర్ ప్లాన్ కావాలి. మాస్టర్ ప్లాన్ కావాలని అంటే డిటిసిపి పర్మిషన్ కావాలి. డిటిసిపి పర్మిషన్ లేని టీపీఓ వచ్చి మారకు పెట్టాడు. ఎవరన్నా వచ్చి అలా మళ్ళా ఏదో చేస్తే హనుమంత్ అన్న పేరు, రోహిత్ బాబు పేరు బదనం చేసినందుకే కానీ ఇంకోటి ఏం లేదు. సిద్దిపేట రోడ్డు ఇప్పటికీ డాంబర్ రోడ్డు ఇక్కడ 18 ఫీట్లు, అక్కడ 18 ఫీట్లు ఉన్నది. 18 ఫీట్లు డాంబర్ రోడ్డు. ఇప్పుడు పోయి టైప్ పెట్టి కలుద్దాము. డాంబర్ రోడే నేను చెప్పేది డాంబర్ రోడ్డు. లారీలు ట్రాక్టర్లు పోతాయి. 18 ఫీట్లు ఇక్కడ దిక్కున్నది, డివైడర్ కు 18 ఫీట్లు అక్కడ దిక్కున్నది. 36 ఫీట్లు సిద్దిపేట రోడ్డు డాంబర్ రోడ్ ఉంటే దాన్ని 40 ఫీట్లు చేస్తే చేయండి. కాకపోతే ప్రాబ్లం అవుతుంది. ఎమ్మెల్యే పేరు ఖరాబ్ అవుతుంది. సగం చేసిన తర్వాత కాంట్రాక్టర్ వెళ్ళిపోతాడు. మీరు కాంట్రాక్టర్ను పిలిపియండి, టీపీఓని పిలిపియండి, కమిషనర్ పిలిపియండి. పిలిపించి అందరి సమక్షంలో మాట్లాడండి. ఇది కాంగ్రెస్ పేరు, ఎమ్మెల్యే పేరు బదనం అవుతుంది. 40 ఫీట్లకు టీపీఓ ఒకవేళ 30 ఫీట్లకు టీపీఓ మారకు పెట్టమంటే పెట్టాడు. 40 ఫీట్లకు పెట్టమంటే పెట్టాడు. ఇంతకుముందు గిట ఎమ్మెల్యే మీటింగ్ పెట్టినాడు. లాయర్ దగ్గరకు పోతే ఇదే చెప్పిండు. ఎవరన్నా తీసుకొచ్చి మళ్ళీ స్టే ఆర్డర్ తీసుకొస్తే మధ్యలో పని అయిపోతుంది. ఇంకోటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో వచ్చిన తర్వాత వచ్చేది వర్షాకాలము, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, డ్యామేజ్ చేయాలని చేసి చూసే ప్రయత్నం మాత్రం చేయకండి. సంతోష్ జాగాలు ఉన్న వాళ్ళకి ఏర్పడుతుంది, జాగాలు లేని వాళ్ళకి ఏర్పడదు. జాగాలు ఉన్న వాళ్ళకి ఏర్పడుతుంది. కత్తి కాదు, చుట్టు కాదు, మాట్లాడగానే అయిపోదు. ఇప్పుడు అరే మీరు కూర్చోరు భయ్. ఆయన చెప్పింది మనిషి అందరు మంచి గురించి చెప్పిండు. ఆయన ఉద్దేశం చెప్పి మీద పడడం కరెక్ట్ కాదు. అది అయ్యో పోయేటోళ్ళకి బాగా తెలుసు. 40 చెప్తాడు, 50 చెప్తాడు, 60 చెప్తాడు. పోయేటోడు ఎవరి జాగా ఎవరు పోతున్నా అని నొప్పి వానికి తెలిసి ఉంటది. ఒక్కొక్కరికి వానికి ఇల్లు లేదు, వానికి ఉన్నది ఇల్లు ఎక్కువ 50 లక్షలు ఉంటాయి ఇల్లు. వానికి ఉన్నది ఒక ఇల్లు ఒకటి 50 లక్షలు. అది మొత్తం పోయినా కాబట్టి డబల్ బెడ్రూమ్ 5 లక్షలు, డబల్ బెడ్రూమ్ తీసుకొని ఏం చేస్తాడు? 50 లక్షల నష్టపరిహారం వివరిస్తారు ఆయనకు. ఇప్పుడు సంతోష్ అభిప్రాయం సంతోష్ చెప్పిండు. మీరందరూ ఎందుకు మాట్లాడుతున్నారు మధ్యలో? డిటిసిపి పర్మిషన్ తీసుకుంటే వాళ్ళకి కంపోజిషన్ వస్తుంది. డిటిసిపి పర్మిషన్ తీసుకుంటే సంతోష్ మీరు ఒక్కొక్కరు మాట్లాడరు. 4 లెవెల్ కటింగ్ లేదు, కటింగ్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు ఏమంటావు? ఆయన అభిప్రాయం చెప్పిండు. మీరు చెప్పు. ఆమె హలో మైకి ఎందుకు వేదిక మీకు మేము రమ్మంటే మేము కూడా లీడర్ రమే. దయచేసి చెప్తున్నా, ఎందుకంటే మీరు ఏమనుకోవద్దంటే ఏదో పెత్తనంగా మీకు సీట్లు ఇచ్చాం. దయచేసి మీరు 100 సరే. ఇంకో విషయం అన్న, మనం బైపాస్ వద్దనుకున్నా కూడా ఇలా దూరాలకి వస్తుంటే ఎవరు స్పందించలేదు. పోయే దుకాణ పనులకు ఎంతమందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఎవరికి డ్యామేజ్ చేసినందుకు మీటింగ్ పెట్టారు? ఎవరిని డ్యామేజ్ చేద్దాం అనుకుంటున్నారు?
నేను మాట్లాడతాను నువ్వేం మాడుతున్నావు ఫస్ట్ అవును డ్యామేజ్ చేస్తానికే ఈ మీటింగ్ పెట్టిండ్రు. ఏం డ్యామేజ్ కత్తి లేదు, చుట్టూ లేదు, వాళ్ళ మాట్లాడింది ఇది. కత్తి లేదు, చుట్టూ లేదు వాళ్ళకు 40 ఫీట్ 50 ఫీట్. అరే వాళ్ళు అనగానే ఇస్తున్నావు వాళ్ళ వద్ద ఇక్కడ నేను 70 ఫీట్ తీసా బైపాస్ అన్నా. ఇది డ్యామేజ్ చేసేందుకు పెట్టిన మీటింగ్ 100%. ఇది కావాలని పెట్టిన మీటింగ్ కాదు. ఖచ్చితంగా ఇది ఎమ్మెల్యే సాబ్ను డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశమే. నేను రాజకీయంగా నేను హనుమంతులతో తిరగలేను, అభిమానిగా తిరిగిన. మీకు రాజకీయం అవసరం, నాకు రాజకీయం అవసరం లేదు. నేను మీ పార్టీలో కాకపోతే ఈ డ్యామేజ్ చేసే విషయాలు చేసే రోడ్డు ఎక్కా నేను 100% చెప్తున్నా. నేను ఉన్నదాన్ని ఉన్నట్టుగా చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చేస్తానంటే చెయ్యండి, లేకపోతే ఉన్నదాన్ని గ్రామీణ వెళ్ళి రోడ్ వేయండి. ఇప్పుడు చెప్తున్నారు కదా, ఉన్న దుకాణాలు షాప్స్ ఇల్లు ఓడేస్తున్నాయో అదే కమిట్మెంట్ తీసుకోండి. ఏం చెప్పి ఎలక్షన్ మూమెంట్ ఏమని ఇచ్చిందో ఒపీనియన్ చెప్పమన్నారు. అదేమన్నా ఉంటే మీరు పార్టీ మీటింగ్ పెట్టుకొని మీరు మాట్లాడుకోండి. మాకే రామాయంపేట అభివృద్ధి గురించి ఏర్పాటైన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సుప్రభాతరావు గారికి, సరాఫ్ యాదగిరి గారికి, మిత్రుడు రమేష్ రెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి నా సహచర మాజీ కౌన్సిలర్లకు, వివిధ పార్టీల నుంచి వచ్చేసిన నాయకులకు, కుల సంఘాల అధ్యక్షులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఒక 30 సంవత్సరాల నుంచి రామాయంపేట ఎట్లా ఉన్నదన్నది మీరందరూ కూడా ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసినారు. మరి మనం చూసినాము, మన నియోజకవర్గంలో ఉన్నదంటే ఇబ్బంది అవుతుంది. మరి రాబోయే రోజుల్లో అంటే కొంత అభివృద్ధి అనేది కావాలి. అభివృద్ధి లేనిది మరి ఏ ఒక్క ఆఫీస్ కూడా రాదు, రెవెన్యూ డివిజన్ కూడా రాదు, ఎవ్వరు కూడా ఏది కూడా ఇవ్వరు. మరి మనం ఎక్కడ కలిసినా ఎక్కడ ఉన్నా, నేను రెగ్యులర్గా 2 రోజులకు నాడైతే మెయిన్ రోడ్ల నా బుల్లెట్ పైన మొత్తం రోడ్ తిరిగి వస్తాను. మరి నా బుల్లెట్ అంతా గలగల అయిపోయింది. కానీ మరి ఆ రోడ్డు ఎప్పుడైనా అందరూ కూడా అడుగుతుంటారు, ఏమన్నా మరి నువ్వు రోజు పోతావు, నువ్వు కౌన్సిలర్గా ఉన్నావు, మరి 2 సార్లు చేసినావు, ఆయన ఇంట్లోనే పోవడం జరిగింది. మరి వెంటనే మొన్న ఎమ్మెల్యే గారికి అందరు నాయకులను కూడా రిక్వెస్ట్ చేయగానే మళ్ళీ కావాలి సార్, మరి రామాయంపేట పూర్వం కొద్దిగా ఏంటంటే కొంత నష్టం అవుతుంది. అయిన వారికి మరి ఆడ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఇప్పుడు రమేష్ అన్న వీళ్ళు చెప్పినట్టు కొంత ఏదైనా విరాళాలు చేద్దామా, నా వంతుకు కూడా ఏదైనా విరాళం ఇద్దామా, ఇట్లా అందరం ఆలోచన చేసుకొని చేస్తే మరి రామాయంపేటను ఒక చక్కటి రామాయంపేట కాదు. మరి ఎప్పుడో ఎక్కడ చూసినా కానీ బిగ్నూరు డెవలప్ అయింది అంటున్నాం, మరి బస్సాపూర్ అయింది అంటున్నాం, మనమే అంటున్నాము. మరి మీరందరూ మీరు ఒకసారి దయచేసి, చాలా మంది ప్రముఖులు రావడం, వ్యాపారస్తులు రావడం, వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మనం 40 ఫీట్ తీసుకుంటే డీటీసీపీ పర్మిషన్ వస్తుంది. డీటీసీపీ పర్మిషన్తో కొంత ఇబ్బందికరంగా ఆలస్యం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మాకు కేవలం ఒక 1 మంతే ఉంది ప్రోగ్రామ్. మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయితే
మళ్ళీ అన్ని పెండింగ్ అవుతుంది. దయచేసి మనం అందరికీ ఇబ్బంది కాకుండా నా వ్యక్తిగతంగా నా అభిప్రాయంగా చెప్తున్నాను. ఎవరు బాధపడవలసిన అవసరం కూడా లేదు. నా అభిప్రాయంగా చెప్తున్నా. దాదాపు 32 నుంచి 36 ఫీట్ల వరకు మరి వైశ్య సోదరులందరినీ ట్రేడర్స్ అందరినీ ఒప్పించి మనం అందరం కష్టపడి డెఫినెట్గా సక్సెస్ చేద్దామనే నా వ్యక్తిగత అభిప్రాయం. మరి అదేవిధంగా కొంతమందికి నష్టపోయిన వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ పక్కకున్న 1421 60 నంబర్లో కొన్ని హౌసింగ్ సైట్స్ కూడా తీసి వాళ్ళకు కూడా హౌసింగ్ సైట్స్ ఇవ్వడానికి కూడా ఇక్కడ ఉన్న నాయకులు కూడా కృషి చేయాలి. అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యుని కూడా మనం కలుద్దాం, గౌరవ శాసనసభ్యులతో మాట్లాడదాం. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కూడా కొంత హౌసింగ్ స్కీమ్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళకు కూడా నేను సూచిస్తున్నా. దాంట్లో కూడా ఇల్లు కోల్పోయిన వాళ్ళకు కూడా ఇప్పుడు దాదాపు మార్కెట్ నుంచి చాలా హౌసెస్ డ్యామేజ్ చేసి వాళ్ళకి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కూడా ఇక్కడ ఆర్డీఓ గారిని పిలిపిస్తాం, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పిలిపించి లైటింగ్ సిస్టమ్ మధ్యలో వేస్తే బాగుంటుందా, లేకుండా ట్రయాంగిల్స్ వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. ఆ అభిప్రాయం ప్రకారం సక్సెస్ అవుతారని ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నా. రామాయణపేట పట్టణ అభివృద్ధి కమిటీ సమావేశానికి హాజరైన అన్ని రాజకీయ పార్టీల పెద్దలకు, కార్యకర్తలకు, వ్యాపార సంఘాల నాయకులకు, వాళ్ళ సోదరులకు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, పట్టణ యువకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి మేము సమావేశం ఏర్పాటు చేస్తామని అనుకున్నప్పుడే ఇవన్నీ ఘర్షణలు అయితే ఏం తెలుసు. మేము ఊహించేది చాలా ఎక్కువ ఘర్షణలు అవుతాయి, వీళ్ళు ఎవరినెవరు మాట్లాడనియరు, అందరు కొట్లాడుకొని లేచిపోతారు, మళ్ళీ ఎండో ఉంటుంది అనుకుని పెట్టినాం. అన్నిటికీ డిసైడ్ అయ్యే అన్ని రకాల సమస్యలను ఫేస్ చేయడానికి సిద్ధమయ్యే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు పట్టణ వ్యాపార వర్గాలు కానీ, యువకులు కానీ అందరూ సహకరించి, అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా సహకరించారు. వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే తెలిపారు. ఒకరిద్దరు గట్టిగా మాట్లాడితే అగ్రెసివ్ అనుకొని కొంత ఘర్షణ పడ్డారు తప్పితే ఇక్కడ ప్రశాంతంగా జరిగిపోయినందుకు అందరికీ మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, నమస్కారం, అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా పట్టణ అభివృద్ధికి మేము కంకణం కట్టుకుని ముందుకు రావడం జరిగింది. ఇందులో ఎంపీ గారు కూడా పూర్తిగా మనకు సహకరిస్తారు. ఎందుకంటే మన పట్టణ సమస్యల మీద, ఈ మెదక్ నియోజకవర్గ సమస్యల మీద కలెక్టర్ గారు వద్ద రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఎమ్మెల్యే గారితో పాటు ఎంపీ గారు కూడా రావడం జరిగింది. అక్కడ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.